హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మాకు వర్షం పడింది. వర్షం తర్వాత మొత్తం కింద ఉన్న మా ఇంటి చుట్టూ ఉన్న ఇంటి ముందు ఉన్న చెట్లు మీకు చూపిస్తామనే ఉద్దేశంతో ఒక వీడియో చేశాను. ఇది మా చిట్టి అరటి చెట్టు. చాలా పెద్దగా ఉన్నింది. అక్కడ ఉండొద్దు అన్నారనే ఉద్దేశంతో కట్ చేసేస్తుంటే మళ్ళీ ఎంత బాగా వచ్చిందో చూడండి. మా అన్నయ్య మొత్తం కట్ చేసేసారు. సో మళ్ళీ చాలా బాగా వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత చెట్లు ఎంత గ్రీనిష్గా ఉన్నాయి చూడండి. మనం డైలీ ఎంత వాటర్ ఇచ్చినా ఒక్కసారి వర్షం పడితే చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చినాయి. ఇదైతే మందారం స్టెమ్స్ పొడవుగా వచ్చేసింది, పిచ్చి పిచ్చిగా. దాన్ని నీట్గా కట్ చేస్తే ఎంత బుషిగా వచ్చిందో. రెడ్ మందారం అన్నమాట అది. ఇదైతే షో ప్లాంట్ చూడండి, ఎంత గాలికి ఎంత బాగున్నాయో. ఇది లైట్ బేబీ పింక్ మందారం. ప్రతిదీ కట్ చేశానండి. ఇదేమో డార్క్ పింక్, చాలా బిగ్ సైజ్ వస్తుంది అనమాట మందారం. పూజకు అసలు నేను పువ్వులు కొనే అవసరమే లేదనమాట. ఇదిగో గోరింటాకు చెట్టు రోడ్డు పైన ఉంటుంది కాబట్టి ఎవరికి కావాలంటే వాళ్ళు కోసుకొని వెళ్తుంటారనమాట. కొందరు అడిగి తీసుకెళ్తారు, కొందరు అడగకుండా తీసుకెళ్తారు. ఇదేమో గ్రేప్స్ ప్లాంట్ అనమాట. ఇది రెక్క నందివర్ధనం చూడండి. ఇది కూడా చాలా పెద్దగా ఉంటే కట్ చేశాను. దానికి కంపోస్ట్ ఇచ్చిన తర్వాత ఎంత హెల్తీగా ఉందో చూడండి ప్లాంట్. ఇదైతే చెరుకు. లాస్ట్ టైం అయితే చాలా హైట్ వచ్చింది. ఈసారి దానికి తగ్గంత స్ట్రెంగ్త్ ఇవ్వలేదన్నమాట నేను కంపోస్టు. సో చిన్నగానే ఉంది అది. ఇంకా ఇదేమో మల్లె చెట్టు. ఇది ముద్ద మల్లె అనమాట. చూడండి ఒక్క ఫ్లవర్ ఉంది ఇందులో, ఎంత బాగుందో. ఆ ఒక్క ఫ్లవర్ కూడా స్మెల్ ఎంత బాగా వస్తుందంటే, ఒక్క ఫ్లవర్ ఇంట్లో దేవుడికి పెట్టినా కూడా అంత బాగుంటుంది అనమాట స్మెల్. సో ఈ చివరేమో ఇక్కడంతా కొంచెం కాకర మొక్కలు అవంతా పడ్డాయి. సో అవి క్రాప్ తీసుకున్న తర్వాత క్లీన్ చేసేద్దామనే ఉద్దేశంతో అట్లే ఉంచేసాను. ఇది ఇంకొక సైడ్ అనమాట. గేట్ ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట. ఇదొకటి కరివేపాకు చెట్టు. ప్యాషన్ ఫ్రూట్ చెట్టు పైకి అల్లిచుంటే కిందకి పడిపోయింది. సో అలానే వదిలేసాను. అదేమో బనానా ప్లాంట్. ఇది యాపిల్ బేర్ చూడండి. ఈ ప్లాంట్ ఏజ్ వచ్చి 1.5 years. ఇదేమో బొప్పాయి, చిట్టి బొప్పాయి చూడండి. చిన్నవే ఎంత బాగా పండినాయో చూడండి. టేస్ట్ కొంచెం తక్కువే ఉంది, కానీ ఈ కలర్ వచ్చిన తర్వాత టేస్ట్ బాగుంది. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు కోస్తే టేస్ట్ తక్కువ ఉందన్నమాట. ఇదేమో ఇది నేను ఇష్టంగా పెంచుకున్న బొప్పాయి అనమాట. అది దాంట్లో చాలా టేస్ట్ వచ్చింది. ఇదేమో జామ చెట్టు. మేము తిని పడేసిన దాంట్లో నుండి మొలిచిన చెట్టు ఎంత హైట్ వచ్చిందో చూడండి. ఇది రణపాల. దానికి ముందు కూడా మళ్ళీ ఇవి పడ్డాయన్నమాట బొప్పాయి ప్లాంట్స్. సో బ్యాక్ సైడు ఇదంతా కనకాంబరం ప్లాంట్స్ అనమాట. అంటే మెయిన్ డోర్కి ఆపోజిట్లో ముందర ఉంటాయన్నమాట. దాదాపు ఒక 4 meters హైట్ వరకు పెట్టుకున్నాను, విడ్త్ వరకు పెట్టుకున్నాను కనకాంబరాలు. ఒక్కసారి కోస్తే నాకు మినిమం ఒక 2 మూరల పువ్వులు వస్తాయన్నమాట పూజకు. అమ్మవారికి ఎక్కువగా పెడతాను నేను అవి. ఇదేమో సర్వశుద్ధాకుని రీసెంట్గా వీడియో చేశాను. ఇది షో ప్లాంట్. ఇందాక చూపించిన మందారం స్టెమ్స్ కట్ చేసిన తర్వాత ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది ఈ రెడ్ మందారం ఒరిజినల్గా. ఇది రెక్క మందారమే అనమాట, ముద్దదైతే కాదు. సో చాలా గ్రీనిష్గా ఉంది. వర్షం వచ్చిన తర్వాత ఈ చెట్లన్నీ చూస్తే వీడియో తీయాలనిపించి చేశాను. ప్యాషన్ ఫ్రూట్ చెట్టు చూడండి. మొత్తం మా టెర్రస్ పైకి అల్లిచ్చాను. అది వైర్కి కూడా పాక్కుంటూ పోతుంది. జస్ట్ కట్ చేయాలి, క్రాప్ తీసేసుకొని కట్ చేద్దామని అలానే పెట్టాను. ఎంత నీళ్లు పెట్టినా సరిపోలేదన్నమాట. సైజ్ అయితే తక్కువగానే వచ్చింది. కానీ ఇది చాలా మెడిసినల్ ప్లాంట్ కాబట్టి ఖచ్చితంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక 4-5 nurseries తిరిగి తెచ్చుకున్నాను. కింద ఉంటే సైజ్ రాలేదన్నమాట. అది కిందకి మార్చిన తర్వాత, కుండీలో ఉంటే సైజ్ రాలేదు, కిందకి మార్చిన తర్వాత చాలా బాగా వచ్చింది. ఇదో చూడండి. ఇదొక టైప్ తమ్మకాయలు అంటారు మా సైడు. ఇవి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇదేమో ఈస్ట్ సైడ్ ఉన్న ప్లాంట్స్, ఫ్రంట్లో ఉన్నవి. వర్షంకి గాలికి ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి. ఇలా ఉన్నింది. అటు సైడ్ ఉన్న రెడ్ మందారం కూడా 1 side కట్ చేశాను అనమాట. ఒకసారి 2 sides కట్ చేసి పూజకు పువ్వులు ఉండవనే ఉద్దేశంతో 1 side కట్ చేసుకున్నాను. ప్రతి కలర్ ఆల్మోస్ట్ నా దగ్గర 20 to 25 కలర్స్ ఉన్నాయన్నమాట మందారము. ఒక్కొక్కసారి 5 to 6 కలర్స్ కట్ చేసుకుంటూ వస్తాను. ఇదేమో వాటర్ యాపిల్ అనమాట. యాపిల్ బేర్ కాదు, వాటర్ యాపిల్. మొత్తం అన్ని స్టెమ్స్ కట్ చేశానండి. క్రాప్ బాగా తీసుకోవాలి, కంపోస్ట్ బాగా వేద్దామనే ఉద్దేశంతో నీట్గా రెడీ చేసుకున్నాను. ఇంకా వర్షాల టైం కదా.
ఇది బాగా వీడియోస్లో 2-3 వీడియోస్లో ఫ్లవర్స్ పెట్టిన ఫొటోస్కి పెట్టిన ఫ్లవర్స్ తోటి కూడా బాగా తీసానమాట. ఇవి క్రాప్ తక్కువే ఉన్నాయి ఫ్లవర్స్, కానీ వర్షం వల్ల చెట్లు ఎంత హెల్తీగా ఉన్నాయో మీకు చూపించడానికని తీసానమాట. ఇదిగో ఉసిరి చెట్టు చూడండి, మళ్ళీ మొత్తం ఆ రెడ్గా ఉన్నదంతా పూత ఆల్వేస్ కంటిన్యూగా వస్తూనే ఉందండి. దీనికి సీజన్తో పని లేదనమాట. ఇది చిట్టి మందారం, చాలా బాగుంటుంది. ఈవినింగ్ వరకు ఫ్లవర్ అస్సలు వాడిపోదు. నేను ఫొటోస్కి పెట్టినా, దేవుడికి పెట్టినా, ఎక్కడ పెట్టినా కూడా అనమాట. సో ప్రతి కలరు ఉండాలనే ఉద్దేశంతో పెంచాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.